మొదటిది 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. డేవిడ్స్ అఫ్లిక్షన్స్. దావీదు బాధ కాదు, ఏకవచనం కాదు, బాధలు ఎప్పుడు ఒకటే బాధ ఎప్పుడు ఒకటే రాదు. చాలామంది స్నేహితులు ఉంటారు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటుంది బాధలు అనేది, గ్రూపులుగా వస్తుంది. కష్టం కూడా ఎప్పుడు ఒకటే రాదు, దానికి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాని పేరే కష్టాలు. శ్రమ కూడా ఎప్పుడు ఒకటే రాదు, దానికి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. కనుక కష్టము, శ్రమ, బాధ వీళ్ళంతా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని గుంపులుగా వస్తుంటారు. దావీదుకు కూడా అలాంటి బాధలు వచ్చినాయి, వాటిని జ్ఞాపం చేసుకునమని కోరాడు. ఈ కీర్తనలో దేవుడు జ్ఞాపం చేసుకోమని మనిషి చేసిన అర్ధనాదం 5 సందర్భాల్లో కనిపిస్తుంది. నేను ఇప్పుడు అన్నీ చెప్పిన సమయ అద్దబాటును బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. రెండవది 10వ వచనం, 132వ కీర్తన 10వ వచనం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేక్తునికి విముఖుడవై ఉండకము. డేవిడ్స్ అనాయింటింగ్, దావీదు యొక్క అభిషేకం మనకు బాగా తెలుసు. సమూయేలు ద్వారా దేవుడు దావీదును అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. కనుక దావీదు ఇప్పుడు అభిషేక్తుడు. అక్షరానుసారంగా ప్రవచనాత్మకంగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన సంగతి కూడా భవిష్యత్తు జ్ఞాపం చేయవచ్చు. మూడవది 132వ కీర్తన 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. దేవుడు అందరితో ప్రమాణాలు చేయడు, అందరితో మాట్లాడు కూడా. ఎవరు ఆయనకి సమీపాన దగ్గరలో ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఎవరు ఆయనతో ప్రమాణం చేస్తారో వాళ్ళతో ఆయన ప్రమాణం చేస్తాడు. మనం ఆయనతో ఏం ప్రమాణం చేయకుండా ఆయన మనతో ప్రమాణం చేస్తాడు అని అనుకోవడం బహుశా అపోహేమో. 28వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు దేవునితో ప్రమాణం చేసినాడు, అంటే మొరక్కున్నాడు. దేవుడు ఆయన మొక్కుబడులు అంగీకరించి యాకోబు విషయంలో కూడా సహాయం చేశాడు. ఇక్కడ దావీదు కూడా దేవునితో ప్రమాణం చేసినాడు, నా కళ్ళకు నిద్ర రా, నేను పడక మీదకి వెళ్ళను. ఇలాగ దేవుడు ఆయనతో కూడా సత్య ప్రమాణం చేశాడు. కనుక డేవిడ్స్ అఫెక్షన్ అంటే ఆయనకున్న మక్కువ జ్ఞాపకం చేస్తుంది. 4వది 17వ వచనం, 132వ కీర్తన 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేసేదను. దావీదు కొమ్మే యేసు ప్రభు అని మనకు తెలుసు. డేవిడ్స్ అథారిటీ, దావీదు యొక్క అధికారం, ఆయనే కొమ్ము, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే వేరు చిగురు, ఆయనే దావీదు కుమారుడు అని మనం ఎరుగుదాం. కనుక ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువే దేవాలయము అనే ప్రవచనాత్మకమైన సందేశాన్ని పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు కలిగిన ఈ 4 అనుభవాల్లో మనం ఎక్కడున్నాం? మనకు మొదట అథారిటీ రావాలంటే మిగతా 3 ఉండాలి. అఫ్లిక్షన్స్, అనాయింటింగ్, అఫెక్షన్. ఇవి లేకుండా అథారిటీ ఉండదు. మనం ఏంటంటే రివర్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా ఏదైనా, కనుక రివర్స్లో వస్తుంటాం. మొదట అథారిటీ స్టార్ట్ చేస్తాం, అధికారం స్టార్ట్ చేస్తే ఇక మిగతా 3 మనకి ఏముండవు. దావీదు అలా కాదు. దోస్ హూ హ్యావ్ గాన్ త్రూ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ గాడ్ కెన్ ఓన్లీ హ్యావ్ అథారిటీ ఓవర్ ద గాడ్ అపాయింటెడ్ చర్చ్. Those who have not tasted the taste of the affliction have no power to execute their authority. That's what the psalm says. అదే ఈ కీర్తన మనకు జ్ఞాపం చేసే సత్యం. ఎవరు రక్షణ పొందినామో వారికి ఇవ్వబడే మాట ఏంటంటే, ఆయన నివాస స్థలములకు పోదుమరండి. కమ్ లెట్స్ గో టు ద టెబర్నకిల్స్ ఆఫ్ గాడ్. ఇది ఇక్కడే ఇవ్వబడింది ఆహ్వానము, ఇంతకుముందు ఎక్కడ లేదా అని అంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది. నేను ఒక 5 సందర్భాలు మాత్రం చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది 35వ అధ్యాయము
ఆదికాండం 3వ వచనం. జెనసిస్ చాప్టర్ 35 verse 3. ఆదికాండం 35:3. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళదాం. బేతేలు అంటే మనకు తెలిసి 28వ అధ్యాయంలో అర్థం చెప్పారు, దేవుని మందిరం. మనము లేచి లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. యాకోబు దేవుని మందిరానికి కుటుంబాన్ని అంతా తీసుకుని వెళ్ళాడు. బహుశా నాకు తెలిసి బైబిల్ ఇదే మొదటి అకేషన్ అనుకుంటా, వే ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ ఎ క్రిస్టియన్ వాస్ లెడ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుడు ఎలాంటి వాడని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. 35వ అధ్యాయం 1వ వచనము, నీకు కనబడిన దేవునికి. ఎవరా దేవుడు? ఉత్తరం ఇచ్చిన దేవుడికి, నిన్ను శ్రమలో నుండి విడిపించిన దేవుడికి. కనుక దేవుని లక్షణాలు ఎత్తున్నాడు, పొడుగున్నాడు, అడ్డమున్నాడు, నిలువున్నాడు, లావున్నాడు, పల్సగున్నాడు, అది కాదు. అది మనల గురించి చెప్పేది. ఎవడన్నా మనల గురించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వమంటే ఇలాగే చెప్తారు. బాగా హైట్ ఉంటాడండి, బాగా లావు ఉంటాడండి, చామన్ చాయగా ఉంటాడండి, ఎర్రగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడండి, చబ్బీగా ఉంటాడండి. అది దేవుడికి ఆ లక్షణాలు కాదండి. ఎలాంటి దేవుడు? కనబడిన దేవుడు. వాట్ ఏ క్లాసిక్ డిస్క్రిప్షన్ ఇస్ దిస్. రాయబడిన మాట తెలుగులో రాయబడింది 35:1, నీకు కనబడిన దేవునికి. అబ్బా, దేవుడు నాకు కూడా కనిపించినాడు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కనుక దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నానికి? కనబడే దేవుడు ఉన్నాడు. ఈయన కనబడకుండా తప్పించుకునేవాడు కాదు. అయ్యో వీళ్ళు వస్తున్నారే మిస్ చేస్తామని తప్పించుకునేవాడు కాదు. అలాగే మనం కింద వచనాల్లో చూస్తే ఉత్తరం ఇచ్చిన దేవుడికి. ఇంక 28వ అధ్యాయంలో మాట్లాడిన దేవుడికి. కనుక దిస్ గాడ్ ఈజ్ నాట్ డెడ్ గాడ్. ఆయన మృతుడైన దేవుడు. ఇంకా అలాగే కనబడకుండా మాట్లాడకుండా ఒక పెట్టెలో పెట్టుబడిన దేవుడు కాదు, ఆయన కనబడే దేవుడు. కనుక దేవుని మందిరానికి ఎందుకు వెళ్తామంటే ఆయన కనబడే దేవుడు. అక్కడ మనం ఆయన చూస్తాం. హైదరాబాద్ లాంటి పట్టణంలో ఎప్పుడో స్టార్ట్ అయితే ఎప్పుడో చేరుతాం. మీటింగ్ ఒక మునుపు స్టార్ట్ అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత చేరుతుంటాం. ఏమంటే మధ్యలో ట్రాఫిక్ ఉంది, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ విచ్ ఐ బిలీవ్ ద హోల్ ఫ్యామిలీ వాజ్ లెడ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ టఫ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే దేవుని యొక్క కనబడిన దైవము, మాట్లాడిన దైవము, ఉత్తరమిచ్చిన దైవం, ప్రత్యుత్తరం ఇచ్చిన దైవం, ఆ దైవాన్ని యాకోబు పూర్తిగా రుచి ఇచ్చినాడు. అందుకే మీరు గమనించినారు లేదు, 132వ కీర్తనలో యాకోబు పేరు ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళు చాలా పేర్లు ఉన్నాయి కదా, రావచ్చు కదా. అబ్రాం పేరు రాయొచ్చుగా, ఇస్సాకు పేరు రాయొచ్చుగా, మోషే పేరు రాయొచ్చుగా. 2 పేర్లు నాకు తెలిసి అక్కడ రాసిండేది మనుషుల పేర్లు. ఒకటి దావీదు, రెండవది యాకోబు. యాకోబు అని ఎందుకు రాశారు? ఇశ్రాయేల్ అని రాయొచ్చుగా. పై ఆ కీర్తనలంతా ఇశ్రాయేల్ అని రాశారు. యాకోబు అని ఎందుకు రాశారు మరి? యాకోబు అని బైబిల్లో ఆదికాండం తర్వాత ఎక్కడ రాయబడిన ఏమని అర్థం అంటే, గాడ్స్ గ్రేస్ గోస్ టు ద డెప్త్ ఆఫ్ ఎ పర్సన్ లైక్ జాకబ్. యాకోబు లాంటి వ్యక్తి దగ్గరకు కూడా దేవుని యొక్క కృప అంత లోతుకు వెళ్ళగలదని జ్ఞాపకం చేస్తుంది. ఒక మోసగాడి దగ్గరకు కూడా దేవుని యొక్క కృప వెళ్ళగలదు. ఇజ్రాయిలు అనే పేరు ఎక్కడ రాసినారో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఇశ్రాయేల్ అని ఎక్కడ రాశారో అక్కడ దాని అర్థం ఏంటంటే, గాడ్స్ గ్రేస్ గోస్ టు ద హైట్ ఆఫ్ ఎ పర్సన్ హూ స్టాండ్స్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడినప్పుడు దేవుని యొక్క కృప అంత అపరిమితంగా వెళుతుంది. అందుకే 32వ అధ్యాయం మనకు తెలుసు కదా, దేవుడు యాకోబు పేరు మార్చి ఆదికాండంలో ఇశ్రాయేలు అని పేరు పెడుతూ వచ్చింది. యాకోబు బలిష్ఠుని కంటే దేవుని కృప అంత సామాన్యమైన వ్యక్తి దగ్గర కూడా వెళ్ళింది కదా. అండ్ దెర్ ఈజ్ నో బేస్ పర్సన్ యాజ్ వాస్ హీ. ఆయన కంటే ఇంకా తక్కువైన వ్యక్తి బహుశా దినాల్లో లేడేమో అన్నట్టుగా దేవుని యొక్క కృపను దేవుడు ఆయనకు రుచింప చేస్తూ వచ్చినాడు. హూ నోస్ ద టేస్ట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బెటర్ దెన్ జాకబ్. ఏశావుకు దేవుని యొక్క కృప యొక్క రుచి ఏమో తెలియదు, ఓ ఇస్సాకు కూడా తెలియదేమో.
యాకోబు దేవుని యొక్క కృప రుచి తెలుసు కనుక యాకోబు బలిష్ఠునికి, యాకోబు దేవుని నామము, యాకోబు అనే పదాల కీర్తనలో మనకు మరలా పదే దొర్లడం స్పష్టంగా మనం చూస్తాం. ఇక్కడ 132వ కీర్తనలో దేవుని మందిరం అనే వెంటనే యాకోబు పేరు అనేది జ్ఞాపకం రావడానికి బహుశా కారణము ఈ 35వ అధ్యాయం ఆదికాండం గుర్తొచ్చిందేమో దావీదుకి అనుకుంటా. మనకు గుర్తురావు కానీ ఇవన్నీ కాంటెస్ట్లు, అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది మాకు బోధకులకు. అరే ఈ రెఫరెన్స్ చెప్పింటే బాగుండా, మిస్ అయింది. రాసుకున్నా కూడా మాకు మిస్ అవుతాయి, వాళ్ళకి రాసుకోకున్నా కూడా గుర్తొస్తాయి. అందుకే అపోస్తుల కార్యంలో చూడండి ఎంత చక్కగా అని దావీదు పలికెను అని. 2వ కీర్తన దావీదు రాసినాడని మనకు తెలియదు, వాళ్ళ అపోస్తుల కార్యాలు చెప్తేనే మనకు దావీదు రాసినాడని తెలుస్తుంది. అలాగే 1వ కీర్తన, అలాగే మిగతా కొన్ని దావీదు పేరు లేని కీర్తనలు కొత్త నిబంధనలో వాళ్ళు సైట్ చేసేటప్పుడు దావీదు సెలవు ఇచ్చింది కదా అని రాసినారు. కనుక వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఓహో దీన్ని మానవ రచయిత దావీదు అనే సంగతులు మనకు తెలుస్తూ ఉన్నాయి. కనుక ఇక్కడ విషయం ఏంటంటే బహుశా దావీదుకి ఇది గుర్తొచ్చి దేవుని యొక్క మందిర విషయమై ఎంత పట్టింపు కలిగిన యాకోబు కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చింది. కనుక దేవుని ప్రజలమైన మనం కూడా ఇప్పుడని కాదు, మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు, మీకు ఎప్పుడు కన్వీనియంట్ అయితే అప్పుడు, మీకు ఎప్పుడు కన్వీనియంట్ కాలేదనుకోండి మీ ఇష్టం. మనం దేవుని నివాస స్థలమునకు వెళుదాము రండి. యాకోబు తన కుటుంబాన్ని తోడుకొని వచ్చినాడు. దేవుడు తన విశ్వాసాన్ని బట్టి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. దేవుడు ఇలా చేసే సమర్థుడు. మనం ఏంటంటే అందరికి స్వేచ్ఛ వదిలేస్తాం, వస్తే రావచ్చు లేకపోతే లేదు, కొడుకు వస్తే రావచ్చు లేకపోతే లేదు, కూతురు వస్తే రావచ్చు లేకపోతే లేదు, భర్త వస్తే రావచ్చు లేకపోతే లేదు, భార్య వస్తే రావచ్చు లేకపోతే లేదు, మీ ఇష్టం. వేరే లిబరల్ స్టేజ్ అరే కంట్రీ అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యాకోబు అన్నాడు నేను వెళుదునని ఏకవచనం రాయలేదు, మనము లేచి బేతేలునకు వెళుదు. దేవుని హృదయం ఎంత పరితపించింటుంది మాట చూసినప్పుడు. యాకోబు ఎవరు ఇలాగ రావాలనుకోలేదు, అసలు మీ నాయనే రావాలనుకోలేదు, మీ అన్న అసలు దాని గురించి పట్టింపే లేదు, అంతకుముందు పూర్వీకులు కూడా అలాగ అనుకోలేదు. నీకు అంత మనసు ఏమొచ్చింది, నువ్వు నాకు కనపడ్డావయ్యా. ఎందుకు కనపడినాను, ఎప్పుడు కనపడినాను, మా నాన్నగారు కనపడినప్పుడు, మా అమ్మ కనపడినప్పుడు, మా అన్న కనపడినప్పుడు, మా దాసీలు కనపడినప్పుడు, నా భవిష్యత్తు కనపడినప్పుడు, నా జీవితం అంతా అంధకారంలో ఉన్నప్పుడు నువ్వు నాకు కనబడ్డావు. అందుకే కనబడిన దేవుని దగ్గరికి నేను రాకుండా ఎలాగుంటా, ఒంటరిగా కాదు కుటుంబంగా నేను వస్తున్నాను. ఎలాగొస్తున్నాడు 3వ వచనం ఆరంభంలో రాశారు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి. కనుక ఈ యానివర్సరీ సందర్భాన మనం దేవుని యుద్ధకు రావటానికి, ఇప్పుడే మనం భౌతికంగా స్థలానికి రావాలని కొత్త నిబంధనలో నియమం కానీ కట్టడ కానీ లేదు, అలాగని మానేయాలని కూడా ఏం లేదు. కానీ వాస్తవం ఏంటంటే దేవుని ప్రజలంగా మనము చేరివచ్చుట ఆశీర్వాదకరం. అందుకే దేవుని ప్రజలు మరలా సహవాసములో అపోస్తుల కార్యాలు చెప్పబడింది, వారి ఇంటింట కూడి రొట్టె వెర్చుచు. కనుక కూడుకొనుట బిబ్లికల్ ఫార్మెట్, అది దాన్ని మనం వైలేట్ చేయటానికి వీల్లేదు. ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే కుటుంబం అంతా కూడి రావటానికి మునుపు తాము శుచిపరచుకున్నారు. శుద్ధిపరచుకున్నట్టు అవసరం, శాంక్టిఫికేషన్ అంటే ప్రత్యేక ప్రభువు కొరకే, కనబడిన దేవుడి కొరకే, ఉత్తరమిచ్చిన దేవుడి కొరకే, మాట్లాడిన దేవుడి కొరకే, మార్గములో తోడయున్న దేవుడి కొరకే. దేవుడికి ఎన్ని పదాలు పెట్టాడు చూడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం యాకోబట్టే మోసగాడు బల్లగుద్దినట్లు ఫుల్గా చెప్పేస్తుంటాం పాయింట్లు. ఇన్నిట్లో ఒకటైనా చూసామా దేవుని యొక్క గుణలక్షణాలు? మార్గములో తోడయున్న దేవుడు అన్నాడు, ఉత్తరమిచ్చిన దేవుడు అన్నాడు, శ్రమదినమందు ఆదుకున్న దేవుడు అన్నాడు, తర్వాత కనబడిన దేవుడు అన్నాడు. ఎన్ని పేర్లు పెట్టాడు సాల్. ఆయనకేమో బాధినాల్లో బైబిల్ లేదు, ఇలాగ బైబిల్ ఉంటే సర్లే ఏదో కంటతా చేసుకుని వచ్చి చెప్పేస్తున్నాడు అని అనుకోవటానికి. ఇవాళ ఆల్ ఎక్స్పీరియన్స్. మనకి వీ హ్యావ్ థియరీ అండ్ నిల్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్స్, నో థియరీ. ఎవరు గొప్ప ఉందా మరి? వాళ్ళేగా. వాళ్ళు దేవుని అలాగ అనుభవిస్తూ వచ్చినారు. అందుకే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలని ఆశపడ్డాడు. పవిత్రపరచబడిన ఫ్యామిలీ, శాంక్టిఫైడ్ ఫ్యామిలీ.
Every church must be sanctified family. Every family must be sanctified as it comes to flock around the Lord's name. ప్రభు నామం చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా ఆ మలిన వస్త్రాలు, అన్యదేవతలు కానివి, అపవిత్రమైనవన్నిటినీ తొలగించుకొని రావాలని కోరబడుతున్నా. మన అన్యదేవతలు తీసివేయబడకపోతే ఎలా? మన అపవిత్రత కడగబడకపోతే ఎలా? మన బలహీనతలకు శుద్ధీకరించబడకపోతే ఎలా? కనుక మొదటిది ఏంటంటే యాకోబు జీవితం ద్వారా మనకు నేర్పించబడేది, యాకోబులో ఎన్నో బలహీనతలున్నా దేవుడు తిరిగి ఆ కుటుంబాన్ని కట్టాలని కోరాడు. ఒక్కని విధేయతను బట్టి దేవుడు ఆ కుటుంబం అంతటిని ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆయన నివాస స్థలములకు పోదమరండి. రెండవ సందర్భము 122వ కీర్తన మొదటి వచనం. Psalm 122 verse 1. నూట 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని. రెండవసారి దేవుని యొక్క మందిరాన్ని గురించిన వెళ్ళటానికి పిలుపు ఇవ్వబడినట్లు వాక్యం మనం చూస్తాం. ఇది ఎన్వలప్ సామ్ అంటాం. అంటే అదే మాటతో ఆరంభించబడి అదే మాటతో ముగించబడుతుంది. ఆరంభించబడిన మాట ఏంటంటే యెహోవా మందిరం, ముగించబడే మాట ఏంటి? మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించి. దేవుని మందిరం యొక్క ప్రాశస్త్యతను గురించి 122వ కీర్తన జ్ఞాపకం చేస్తుంది. ప్యారలల్గా 122, 132 ఉంచుకొని చదివినప్పుడు ఆ దేవుని మందిర విషయమై దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో మన జ్ఞాపకం చేయబడే సత్యాలని మనం ఎరగదు. బహుశా 122వ కీర్తన దేవుని ప్రజలు దాని మొదలుకొని బెర్షెబా దాకా వెళ్తూ ఉంటే కొంతమంది బహుశా మార్గంలో ఇంకా అక్కడికి వెళ్ళక మునిపే బహుశా దావీదుకు బాగలేదేమో, వెళ్ళలేకపోతున్నాడేమో, అనారోగ్య పరిస్థితిలో ఉందేమో, అందుకే ఆయన చూడటానికి మనలాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళారు. వెళితే చూసిన తర్వాత బహుశా దావీదు అడిగాడేమో వాళ్ళు, ఏంటి ఇలాగొచ్చేసారు అని. మనమైతే చాలా కారణాలు చెప్తాం. ఏం కారణాలు? అసలు మిమ్మల్నే చూడాలని వచ్చామన్నా, నేను అంత కళ్ళ వచ్చారు అందుకే చూసేస్తామన్నా. అంత వట్టిదే, అబద్ధాలు. ఇది లాంగ్వేజ్ మనం నేర్చుకుంటాం కదా వాళ్ళని ప్లీజ్ చేయటానికి. వాళ్ళు అలాగే చెప్పలేదు, మిమ్మల్నే చూడటానికి వచ్చినామని చెప్పలేదు. మందిరానికి వెళ్ళాలని వచ్చినాము, మీకు బాగలేదని తెలిసింది, అందుకే చూసిపోదామని వచ్చినాము అని చెప్పి. అప్పుడు ఆయన అన్నాడు, మీరంతా వెళ్ళే భాగ్యం ఉంది మీకు, అయితే నేను ఇప్పుడు వెళ్ళే స్థితిలో లేనేమో, అందుకే యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. మనమైతే ఏం చెప్తే ఏం వెళ్తే ఏం లేదు అక్కడ, ఊరికే అంత హంగామా, ఏం లేదు బ్రదర్, అంత శూన్యం బ్రదర్. చాలామంది ఇట్లా డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో, మీకు తెలియదేమో. వాళ్ళంతా మాకే కనిపిస్తుంటారు. వాళ్ళకి స్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రం అయ్యో బ్రదర్ ఎట్లుంది బ్రదర్, కర్మేలో కొండ మాదిరి ఉంది బ్రదర్ అంటారు. వాళ్ళకి స్టేజ్ ఇవ్వకపోతే ఏం లేదంట బ్రదర్, వేస్ట్, డోంట్ గో దేర్ అని చెప్తే ఏదోలే పర్వాలేదు అనుకోవచ్చు. వాళ్ళు వేరే చెప్తారు ఇంకోటి. వాక్యానికి ప్రాధాన్యత లేని ఫెలోషిప్లు ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని చాయిస్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి. అయ్యో ఇది వినండి బ్రదా, ఎట్లుంది బ్రదా, అయ్యో చూడండి బ్రదర్, వెళ్ళండి బ్రదర్, ఎట్లుంది బ్రదర్. ఈ బ్రదర్లు ఎంత అమాయకంగా అంటే వాళ్ళకి ఎలాగ దించేసి ఉంటారని ఆ బాధతో అక్కడికి వెళ్తారు. నాకు ఈ మధ్యలో ఎవరో ఒకరు చెప్పారు, ఏదో కారణం చేత మందిరం మానేశారంట. 10 ఏళ్ళుగా ఇంకా వెళ్ళలేదు వాళ్ళు సహవాసానికి, 10 years. కానీ దేవుడు ఎంత నమ్మకస్తుడంటే, అంటే నేను ఈ మాట చెప్తున్నాను, మీరు కూడా మానేయండి, అలాగ దేవుడు నమ్మకస్తుడు కదా అనే కాదు దీని అర్థం. నాకు ఇప్పటిదాకా 30 సంవత్సరాల పరిచయాల అనుభవం ఉంది. మందిరం మానేసి మేము బాగుపడినామన్న వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్పింది వినలేదు. మందిరానికి వెళ్ళి చెడిపోయినామని సాక్ష్యం చెప్పిన వాళ్ళది కూడా నేను ఎవరిది వినలేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా, ఆన్లైన్లో వాళ్ళకి ముఖ్యంగా. మందిరం మానేసి మేము బాగుపడినాము అన్న వాళ్ళది నేను వినలేదు. మందిరంకి వెళ్ళి మేము చెడిపోయినాము అనే వాళ్ళ సాక్ష్యం కూడా వినలేదు. బైబిల్లో కూడా అలాంటిది లేదు, వాస్తవ చరిత్రలో కూడా అలాంటిది లేదు. బహుశా నువ్వు మానేయటానికి నువ్వు చెప్పే కారణాలు అన్నీ కరెక్టే ఉండొచ్చు, కానీ మానేసినావు అనే ఒకే ఒక రీజను ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీవే. అది వాస్తవం కాదు, అది నిజమైన కారణం కాదు. కనుక ఈ యానివర్సరీ సందర్భాన దేవుని యొక్క
వాక్యం జ్ఞాపం చేసేది ఏంటంటే మానొద్దు. ఏదో అనారోగ్య పరిస్థితి ఉంటే మానవేస్తే, ఉద్యోగాన్ని బట్టి, జాబ్ డ్యూటీస్ని బట్టి మానవేస్తే ప్రభువుకి అది తెలుసు. కానీ పలానా కారణం ఆయన కనిపిస్తే ఇష్టం లేదు, ఈవిడ కనిపిస్తే ఇష్టం లేదు, వాళ్ళ బాటలు వాడితే ఇష్టం లేదు, వీళ్ళు నడిపిస్తే ఇష్టం లేదు, ఏదో కొన్ని కారణాలు పెట్టుకుంటాం కదా. ఆ కారణాలు బట్టి మానేస్తే నష్టపోయేది నీ ఒక్కడివైతే పర్లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని జనమా, క్రైస్తవుల, మీరొక్కళ్ళే కాదు, మీతో పాటు చాలామంది నష్టపోతారు. ముఖ్యంగా మీ కుటుంబం నష్టపోతుంది, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు నష్టపోతారు. ఇలాంటి నష్టపోయిన కుటుంబాలు నేను చాలా చూశాను. స్టోరీలుగా చెప్పొచ్చు, కానీ ఇది బహుశా సమయం కాదనుకుంటా. నష్టపోయిన వాళ్ళని చెప్పి నిరుత్సాహపరచడం అభిమతం కాదు, ఉద్దేశం కాదు. అలాంటి నష్టంలోనికి వెళ్లకుండా దేవుని మందిరమునకు వెళుదాం జనాలు అంటే, అయ్యో మీరు వెళ్ళండి, నాకు అనారోగ్యాన్ని బట్టి నేను రాలేకపోతున్నానని చెప్పగలిగితే ఎంత బాగుండు. కానీ నెగిటివ్ స్పిరిట్, ఏం వెళ్తారులే, వాళ్ళేం చెప్తారులే, వీళ్ళేం చెప్తారులే, ఆయన ఏం పాడతారులే, వీళ్ళేం ఉంటారులే, అంతా వాళ్ళదేలే, ఇదేం లేదు కదా, నువ్వు వెళ్ళేం లాభము, ఇక్కడికి వెళ్తే మంచిది కదా, అక్కడ నీకు చూపిస్తారు కదా, ఇక్కడ నీకు చేస్తారు కదా. ఇవన్నీ వట్టి మాటలు, ఇవన్నీ కొండెమలాడు మాటలు. ఎందుకు యాకోబు బేతేలుకి వెళ్తానని చెప్పాడు? ఆయనకేం పాటలు ఇస్తారా అక్కడ, వాక్యం ఇస్తారా అక్కడ, కానుకలు ఇస్తారా అక్కడ, చెక్ పవర్ ఉందా అక్కడ? ఎందుకు వెళ్తానన్నాడు మరి? కనబడిన దేవుడు అక్కడ ఉన్నాడు, తోడయున్న దేవుడు అక్కడ ఉన్నాడు, మార్గంలో సహాయం చేసిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవుని ద్వారా పిలువబడిన ప్రజలు సమూహం అక్కడ ఉంది. ఈ దృక్పథం ఉన్నంత దాకా దేవుని ప్రజలు ఆశీర్వాదంలో ఉంటారు. ఎప్పుడైతే ఈ దృక్పథాన్ని తీసివేసుకొని భౌతికంగా కనపడే దృశ్యాలన్నీ ఎప్పుడు చూస్తారు, అప్పుడు క్రమేణా వారు నష్టంలోనికి జారిపోతున్నారన్న సంగతి మర్చిపోకూడదు. 122వ కీర్తన. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు? సరదాగా మన మాదిరి కూర్చుంటున్నారా, సెల్ఫీలు తీసుకుంటున్నారా? వాళ్ళేం కట్టుకొని వచ్చారు, వీళ్ళేం పెట్టుకొని వచ్చారు, వాళ్ళేం ఇస్తారు, వీళ్ళేం తీసుకెళ్తారు. ఇది మనకి యాక్చువల్గా మందిరానికి వచ్చిన చాలామంది పరిసయ్యులు ఏదే చేస్తుంటారు. ఇంకోసారి చెప్పనా, మందిరాల్లో సుంకర్లు తక్కువ, పరిసయ్యులు ఎక్కువ. అప్పుడు ఆరంభ దినాల్లో సుంకర్లు ఎక్కువ ఉండేవాళ్ళు, పరిసయ్యులు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిసయ్యుల శాతం ఎక్కువ పెరిగింది. ఇంక మూడో రకం ఏంటంటే, బయట సుంకరి వెళ్ళే ఉంటారు, అన్నా దేవా. లోపల ఎవరు ఉంటారంటే పరిసయ్యుడు ఉంటాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తున్నా, అసలు నేనంటే ఎవరు అనుకుంటున్నా, ఏం కథ అది ఇదని లోపల పరిసయ్యుడు, బయట. ఇది డ్యూయల్ సిమ్. 3 రకాలైన ప్రజలు ఉంటారు దేవుని మందిరాల్లో. మొదటిది ఏంటి? సుంకరి, దేవా పాపేన నన్ను కడు. వాస్తవంగా హానెస్ట్, సిన్సియర్, గాడ్లీ, డివోటెడ్ పర్సన్. రెండవ రకం ఎవరు? పరిసయ్యుడా, వాళ్ళేం లేదు వీళ్ళేం లేదు, అంత అసలు నేనే ఉండేది, నేను లేకపోతే వాళ్ళు పరిసయ్యులు. మూడో రకం ఏంటి? బయటేమో సుంకరి మాదిరిగా కనిపిస్తుంటాడు, చాలా హంబుల్, చాలా దీనంగా, చాలా బాధ. లోపల ఎలా కనిపిస్తున్నాడు? పరిసయ్యుడు వల్లే కనిపిస్తున్నాడు. ఈ 3 రకాలైన ప్రజలు. వాళ్ళు ఎక్కడో లేరు. బైబిల్లో రాసిండేది, దేవాలయం ప్రార్థన చేయడానికి 2 మనుషులు వచ్చినారంట. వాడు ప్రార్థన బయట చేయొచ్చుగా, ఇంట్లో చేస్తే ఆలకించడే ఏంటి? ఆలకిస్తాడుగా. అది దేవాలయానికి ప్రార్థన చేసేకి వచ్చేవాడు, అంటే ప్రార్థన చేసేకి వచ్చినాడంటే, స్పెషల్ మీటింగ్కి వచ్చినాడు, యానివర్సరీకి వచ్చినాడంటే దాని వాళ్ళు కూడా వచ్చింటారులే అని అనుకోవచ్చు. ప్రార్థన చేయడానికి వచ్చే వ్యక్తి అంటే ఎంతో భారం ఉంటేనే కదా ప్రార్థన మీటింగ్కి వస్తాడు. భారం లేని వాళ్ళంతా రాలేరుగా. కనుక ఎంతో భారం ఉంది, కానీ ఆ భారం దైవ చిత్తానుసారమైన భారం కాదు. ఆ దినాల్లో 2 వచ్చినారు, ఈ దినాల్లో 3 వస్తున్నారు. మనం ఈ 3 క్లాసులో ఏ క్లాసు? దేవుని మందిరానికి వెళ్ళే ఉద్దేశం ఏంటంటే ఇక్కడే రాశాడు ఆయన. 122:6 122:6 Psalm 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు వెళ్తున్నారా మీరు దేవుని మందిరానికి? ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము క్షేమము మీ క్షేమయుడను గాక. ఎంత దైవికంగా మాట్లాడుతున్నాడు చూడండి దావీదు వచ్చిన వాళ్ళతో. ఇక్కడైనా అంటే యాజకులు బాలేరయ్యాడు, బలిపీఠం బాలేదు, ఉన్నదంతా తీసుకుని తింటున్నా, అది ఇది ఏదన్నా చర్చ మాట్లాడినాడా? ఏం మాట్లాడలేదు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ క్షేమం మీ క్షేమం అవుతుంది, యెరూషలేము ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది. ఎంత పదాలు! వాట్ ఎ గ్లోరియస్ ఇంటరాక్షన్ విత్ గాడ్స్ పీపుల్. మనం కూడా దేవుని ప్రజల్ని ఇలాగ ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుంది.
ఇలాగ దైవత్వంలోనికి వాళ్ళని నడిపిస్తే ఎంత బాగుంటుంది. క్షేమాన్ని గురించి మాట్లాడడం, ప్రార్థనను గురించి మాట్లాడడం, ప్రేమను గురించి మాట్లాడడం, నెమ్మదిని గురించి మాట్లాడడం, కృతజ్ఞతాస్తుతుల గురించి మాట్లాడడం, సంతోషాన్ని గురించి మాట్లాడడం, శాస్త్రంలోని గురించి మాట్లాడడం, చివరికి సింహాసనాన్ని గురించి మాట్లాడడం. ఇఫ్ ఓన్లీ అవర్ స్పీచ్ ఈజ్ సీజన్డ్ విత్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్, హౌ టేస్టీ ఇట్ వుడ్ బి. ఎమ్మీ. అయితే మన స్పీచ్లో ఇలాగ ఉండదే, ఎందుకు వెళ్తారు, అక్కడేముంది ఇక్కడేముంది, అంతా మా దగ్గరే ఉంది అన్నట్టుగా మనం మాట్లాడేస్తుంటాం. కనుక రెండవది మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద సప్లికేషన్. ప్రార్థన చేయటానికి దేవుని మందిరానికి వెళ్ళాం. నివాస స్థలమునకు వెళుదము రండి. మొదటిది శాంక్టిఫికేషన్, పరిశుద్ధంగా దేవుని మందిరానికి. రెండవది ప్రార్థనా భారంతో దేవుని మందిరమునకు వెళుదము రండి. మూడవది ప్రసంగి 5:1, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. ఈ ప్రవర్తన అంటే ఇంకో మాటలో చెప్పాలంటే 2 రకాలు ఉంటుంది. దేవునితో మన ప్రవర్తన, మనుషులతో మన ప్రవర్తన. దీన్నే మనం సర్వీస్ అంటాం. రోమపత్రికలో పౌలు రాశాడు, సమాజంలో ఎలాగుండాలా, దేవుని సంఘములో ఎలాగుండాలి, ముష్కర్లైన యజమానులు మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలాగుండాలా, దైవాత్మ కలిగిన వారు మన దగ్గర ఉన్నప్పుడు వారితో కలిసి ఎలాగుండాలా అనే సంగతులు రాసి, దీనికి మనం ఒక పేరు పడదామా, ద సర్వీస్, పరిచర్య ధర్మము. ఆ పరిచర్య ధర్మం ఏంటో ప్రసంగి 5లో కొన్ని మాటలు రాశాడు. నోరు, బలి, హృదయం, మొక్కుబడి, ఇవన్నీ పరిచర్యలో భాగాలు. కనుక బలి ఎప్పుడు వస్తుందో ఇక్కడ రాయబడింది, బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. బలి అర్పించేవాళ్ళు ఎవరున్నారంట ఆ దినాల్లో? మంచివాళ్ళే కొంతమంది బలి బుద్ధిహీనులు కూడా అర్పిస్తున్నారు. మొదటి బుద్ధిహీనంగా బలి అర్పించింది ఎవరు? ఆదికాండం 4వ అధ్యాయం మనకు తెలుసు కదా, కయ్యూన్. ఆయన కూడా బలి అర్పించినాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధిహీనుడు బలి అర్పించింది. కనుక బలి అర్పించే వాళ్ళంతా ఏబెల్లాంటి బుద్ధిమంతులనేం కాదు, బుద్ధిహీనులు కూడా బలిలో అర్పిస్తారు. వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు కూడా కానుకలు ఇస్తున్నారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తుంటారు. కానీ బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవడని బైబిల్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి. సమయం సద్వినియోగం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, సద్వినియోగం చేసుకునేవాడు బుద్ధిహీనుడు. ఆయన మాట విని ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడేవాడు బుద్ధిమంతుడు. ఆయన మాట విని పర్లేదులే అనుకుని వెళ్ళేవాడు ఇసుక మీద కట్టబడిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. అలాగే నూనె సిద్ధిల్లో ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు, నూనె లేని వాళ్ళు బుద్ధిహీనులు. ఇలాగ చాలా నిర్వచనాలు వాక్యంలో కనిపిస్తాయి. ఏ నిర్వచనం ఎదుట మనం పోల్చుకున్నా మనలంటే మీకు కోపం వస్తుందేమో, మన బుద్ధిమంతులుగా కనపడమేమో. కనుక బుద్ధిహీనులుగా దేవుని సన్నిధిలో బలి అర్పించట కంటే మాట వినడం శ్రేష్ఠ. ఇది మనకి అసలు ఇష్టం ఉండదే, మన కార్యం చేయడం ఇష్టం. బలి అర్పించడం అనేది వర్క్. కానీ ఇక్కడ ఏంటంటే ఆలకించడం శ్రేష్ఠ. వినడం అసలు ఇష్టం ఉండదు, విని ప్రకారం జీవించడం అనేది అసలు ఇష్టం ఉండదు. నేనేంటి వినడం ఏంటి, నేనేంటి ఆ ప్రకారం జీవించడం ఏంటి అని అనుకుంటే ఏదో అర్పించేస్తాం వెళ్ళిపోతున్నామని, అది బుద్ధిహీన లక్షణం. కానీ దైవికమైన వ్యక్తి మందిరానికి ఎందుకు వస్తున్నాడంటే సమీపించి ఆలకించుట. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏమైనా నాకు దొరుకుతాయేమో, ఆ బల్ల ప్రభుదే. ఆయన యుద్ధ నుండి వచ్చి మన్నా అనే ఆహారం నాకేమైనా దొరుకుతుందేమో అనుకునే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. ఈ నెలలో రొట్టెలు చాలా బాగున్నాయి, ఎక్కడ చూసినా మన్నా మాదిరి గురుస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ లాక్డౌన్ వల్ల యూట్యూబ్లో కనబడని వ్యక్తి అంటే ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి. ఇంతకుముందు యూట్యూబ్ అంటే ఏదో కొంతమందే కనిపించేవాళ్ళు, ఇప్పుడు కనబడకుండా వ్యక్తి దాదాపు ఎవరు ఉండకపోవచ్చు. రకరకాలైన భోజనం ఉంది, ఏ భోజనమైనా తింటామా? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో నుండి క్యారెట్ తీసుకెళ్తారు. ఎందుకు? వాళ్ళు చాలా కారణాలు చెప్తారు. బయట భోజనం పడదు, తింటే సమస్యలు వస్తాయి. కొంతమందికి బయట చాలా ఇష్టం, ఇంట్లో తినరు వాళ్ళు, బయటదే తింటుంటారు.
అంటే వాళ్ళ సిస్టమ్ అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. కొంతకాలానికి వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తాడు డాక్టర్ అంటే, నువ్వు బయట భోజనం సచ్చినా తినకూడదు. షాకింగ్ న్యూస్ అది. ఇంట్లోనే తినాలా. ఆ స్టేజ్కి వాళ్ళని తీసుకొని వస్తుంది అది. అందుకే కొంతమంది ఇంట్లో భోజనానికి అలవాటైన వాళ్ళు బయట రకరకాల భోజనం తిన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి వాంతులు వచ్చి విరేచనాలు వచ్చి మంచం పడిపోయి అది పడిపోయి ఇది పడిపోయి బ్రదర్ ఇంక బయట తినాలి. ఎంత చక్కగా పానీపూరి కనిపించినా, చాట్ బండారు కనిపించినా, ఇంకే ఏలాడుతున్న మాంసపు ముక్కలు కనిపించినా, ఏం కనిపించినా నోరు కట్టేసుకొని గొంతు కట్టేసుకొని ఇంటికి వచ్చి సామాన్యమైన భోజనం తింటారు. ఏమని? బహుశా అక్కడ వేసేది అవి ఇవన్నీ సిస్టమ్కి సూట్ కావు. అలాగే ఆత్మీయంగా కూడా ఎక్కడైనా యూట్యూబ్లో వస్తుందంటే కట్టారు, మరి దారాలు కట్టేశారు. చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు అన్నీ కట్టేసి ఫుల్ హంగామా చేస్తున్నాయి. ఇది బాగుందని తింటే ఏమవుతుంది నీకు? చెప్పరేంటి? ఇంట్లోనే సామాన్యమైన భోజనం మీద తింటావు, ఆరోగ్యంగా ఉంటావు. అక్కడ బాగుందని ఒక్క పూటే తినేసి వస్తావు. ఎక్కువ పూటలు కూడా కాదు, ఒక పూట తినేసి వస్తేనే రాత్రంతా నిద్ర పట్టకుండా ఇంకా బాత్రూము ఇల్లు, బాత్రూము రూము అంత తిరిగి ఉదయం అయిపోయిన తర్వాత అయ్యో బ్రదర్ నీరసం వచ్చేసింది, సెలైన్ ఎక్కిస్తారు. ఫుడ్ పాయిజనింగ్. సో మెనీ బిలీవర్స్ ఆర్ నౌ విత్ ఫుడ్ పాయిజనింగ్ టుడే బికాస్ ఆఫ్ యూట్యూబ్. చాలా 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 కనిపిస్తుంది అన్నారు. ఇంటి భోజనం తిను, మంచి శ్రేష్టమైన దైవిక వాక్యము, ఏది నీ శరీరానికి, ఏది నీ శిష్టానికి, ఏది నీ ఆత్మకు పనిచేస్తుందో అది చూడు. అలా కాకుండా రంగరంగులకి ఎట్లాంటి వాళ్ళకైనా శోధన వస్తుంది. ఇప్పుడు బయటకు వెళ్తూ ఉంటే మంచి జంక్షన్లో పెట్టింటారు కదా, చాట్ బండారు, పానీపూరి, తర్వాత ఏంటి బాబిక్యూలని ఈ మధ్యలో కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది, వద్దు అనుకున్న వాళ్ళకి కూడా అక్కడికి వచ్చిన వెంటనే అనేబుల్ టు రెసిస్ట్ ద టెంప్టేషన్. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా వద్దు అనుకుని ఏదో ఛానల్ వినాలని ట్రై చేస్తా. కర్మల ప్రార్థన మందిరం ఏజీ కాలనీ కొడతావు, ఇది రాదు, మొదట వేరే వస్తాయి. అది వచ్చిన వెంటనే ఎట్లుందో ఒక్కసారి చూస్తాములే అని అనుకుంటావు, చూసినావు, ఆ తర్వాత ఏమవుతుందో నీకే తెలుస్తుంది. అలాగే ఎంతోమంది నష్టపోయారు. బుద్ధిహీనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పూనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, పైనుండి పంపించిన ఆహారాన్ని శ్రద్ధతో సమీపించి ఆలకించుట శ్రేష్టము అని ఇక్కడ రాసి. ఇట్స్ బెస్ట్. అందుకే కదా హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. ఇది బవాచికి, ప్యారడైజ్కి అన్నిటికి మించి నువ్వు ప్రతిరోజు అదే తిన్నావు ఏమైంది నీకు? ఉంటే కదా అంతకాలం. అదే నువ్వు రోజు ఇంట్లో భోజనం తింటున్నావు, కానీ ఆరోగ్యకరంగా ప్రభు కొరకు జీవించడానికి అవకాశం. అలాగే నేను భౌతికమైన విషయాల్లో మాట్లాడలేదు, మీరు దయచేసి ఆలకించండి. ఆత్మ సంబంధంగా నేను మాట్లాడతాను. ఆత్మ సంబంధంగా దేవుని వాక్యం అనే ఆహారాన్ని ఇంట్లో, అంటే నీకు పరిచయమైన స్థలంలో, నీకు వచ్చిన సహవాసంలో, నీకు వాక్యం బోధించేది విన్న దగ్గర, నీకు అలవాటైన దగ్గర ఏది వడ్డిస్తున్నారో, ఏది విరిచి నీ సన్నిధిలోనికి వస్తుందో దాన్ని సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. 4వ చూస్తామా? ఆయన నివాస స్థలమునకు వెళుదాము రండి. మొదటిది, we have to go to the house of the Lord for the sanctification. పవిత్రతన లేదా పవిత్రంగా మనల్ని మనం శుద్ధీకరించుకుని ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. రెండవది, ప్రార్థన చేయట కొరకై ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. మూడవది, ఆయన్ని సేవించుట కొరకై ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. 4వది, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఐజాయా చాప్టర్ 2 verse 3. యెషయా 2వ అధ్యాయం 3వ వచనం. మధ్యభాగం చదువుతా. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళుదాము రండి. ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? మర్చిపోద్దండి. దేవుని మందిరం అనే దగ్గర యూజువల్గా ఏం కనిపిస్తుంది? యాకోబు పేరు కనిపిస్తుంది. యాకోబు దేవుని మందిరమునకు వెళుదాము రండి. ఇదొక రకమైన పిలుపు మనం ఇక్కడ చూస్తాం. ఎందుకు వెళ్ళాలా? కింద వరుస, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతామని చెప్పుకొందరు. దెర్ ఈజ్ ఎ స్క్రిప్చర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో వాక్యం ఉపదేశించబడుతుంది. అందరూ ఒకే రకంగా చెప్పకపోవచ్చు,
కానీ పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడు కనుక మన అక్కర కొలది ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు కొంతమంది వాక్యం వింటున్నాడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఈ వాక్యం కూడా వినేవాళ్ళు ఉన్నారా అని. అంటే కొంతమంది 100 రెఫరెన్స్లు గంటలోనే 100 రెఫరెన్స్లు చెప్తుంటారు. అట్లా చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు. ప్రజలు ఏం కోరుకుంటారంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ కావాలని కోరుకుంటారు. రెఫరెన్స్లు మాకు తెలుసు కదా బ్రదర్, దాని గురించి కొద్దిగా వివరిస్తే మాకు కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటారు. కానీ రెఫరెన్స్లు రాసుకునే వాళ్ళకి, రెఫరెన్స్లు తిప్పే వాళ్ళకి, వాళ్ళు కూడా ఫ్యాన్స్. వాళ్ళకి కొంతమంది రెఫరెన్స్ చెప్పకుండా ఏదో 4-5 చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ బ్రదర్ ఏం రెఫరెన్స్ చెప్పుడు బ్రదర్, బైబిలే తెలియదు ఈయనకి అనుకుంటారు. వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ఇది ప్రభుకు స్తోత్రాలు. మనిషి అక్కర కొలది ఆయన మాట్లాడతాడు. ఆయన మనకు త్రోవల గురించి బోధిస్తాడు కనుక ఆయన వాక్యం వినటి కొరకాయ మనం వెళుదాము రండి. ఏదో దాకా చూసి ముగిస్తామా? ఇర్మియా గ్రంథం 31:6. జెరమియా చాప్టర్ 31 verse 6. ఎఫ్రాయిము పర్వతాల మీద కావలి వారి కేక వేసి, సియోన్నకు మన దేవుడైన యెహోవా యుద్ధకు పోవుదము రండి అని చెప్పు దినము నిర్ణయమాయను. ఇక దేవుని యుద్ధకు పోవుదము రండి. ఇదే మనకు జకర్యా 8:21 కూడా దాదాపు ఇదే మాటలే కనిపిస్తుంది. జకర్యా 8వ అధ్యాయము 21వ వచనం. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యుద్ధకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతపరచుటకును సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తమనిరి. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదుకుటకు యెహోవాను శాంతపరచుటకును వత్తురు. ఎంత చక్కగా రాశారు కదా ఈ మాటలు. దేవుని కొరకు కొంత త్యాగం చేసుకొని, కొంత సమర్పించుకొని రావడము, కూర్చోవడం అంత తేలికేం కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ లిటిల్ సాక్రిఫైస్. ఎన్నో అడ్జస్ట్ చేసుకోవాలా, వర్క్ అడ్జస్ట్ చేసుకోవాలా, టైం అడ్జస్ట్ చేసుకోవాలా, పరిస్థితులు అడ్జస్ట్ చేసుకోవాలా. అయినా మనం దేవుని మందిరమునకు వెళుదాం రండి. వారు ఆ మాటకు స్పందించి వారు వస్తున్నట్లు వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక 132వ కీర్తన 7వ వచనంలో ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఈ యానివర్సరీ సందర్భాన 5 పిలుపులు చూసాం దేవుని మందిరానికి వెళ్ళేది. మొదటిది యాకోబు ఇచ్చిన పిలుపు, ద కాల్ ఆఫ్ జాకబ్ టు ద ఫ్యామిలీ, లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. బేతేలు నాకు వెళుదాము రండి. విత్ సాంక్టిఫికేషన్, ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలోనికి. 122వ కీర్తన మొదటి వచనంలో, లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ, లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరమునకు వెళుదాము రండి అని వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకు వెళ్ళాలి వాళ్ళు? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, సప్లికేషన్. 3వది ప్రసంగి 5:1 ప్రకారం దేవుని మందిరంలో సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. సో దెర్ ఈజ్ ఎ సర్వీస్ ఇన్వాల్వ్డ్. అక్కడ చేయగలిగిన పని మనం చూస్తున్నాం. 4వది యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మందిరమునకు వెళుదాము రండి. ఆయన మనకు త్రోవలు తెలియజేస్తాడు, వాక్యం బోధిస్తాడు. మనం ఆ ప్రకారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఈజ్ స్క్రిప్చర్స్, అక్కడ వాక్యం ఉంది. 5వది ఆఖరిది ఇర్మియా 31:6లో మనం చూసిన దేవుని యొద్దకు వెళుదాము రండి. దేవుని మందిరమునకు వెళుదాము రండి. కారణం ఏంటంటే మనము కొంత సమర్పణ చేసి త్యాగము చేయవలసిన వారమే. కనుక 132లో ఆయన నివాసస్థలములకు పోదము రండి. ఇవన్నీ రంగరించి అపోస్తలుడైన పౌలు బహుశా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో సామాన్యంగా రాసినాడు. ఆ దినము సమీపించుకొలది, మీరు సమాజముగా కూడుట మానక, సీజ్ నాట్ టు గ్యాదర్ టుగెదర్. కనుక అన్నీ కలిపి అక్కడ ఫోకస్ చేస్తున్నాడు. రోజులు గడిచే కొలది దేవుని ప్రజలమైన మనం కూడా వీలైనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు దేవుని ప్రజలుగా చేరి వచ్చి
అక్కడ రాయబడిన కింద వరుస 132 కింద 7వ వచనం 2వ వరుస, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదామరా. కనుక మనం వచ్చే దేవుని మందిరము ఆయన పాదపీఠం. ఆ పాదపీఠం దగ్గర ఉంచు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నివాస స్థలమునకు వెళదామరా అని ప్రార్థన.